అందరికీ నమస్కారం. మాఘ పురాణం 5వ అధ్యాయం. మాఘ పురాణంలోని 5వ అధ్యాయం ధనవంతుడి కుక్క చనిపోయిన తరువాత దాని గత జన్మ రహస్యాలు తెలియజేస్తూ కర్మ ఫలితాల గురించి కథ చెబుతుంది. ధనవంతుడు తన ప్రియమైన కుక్క మరణించాక దాని ఆత్మకు శాంతి కలుగుతుందా అని ఆందోళన చెందుతాడు. ఋషి వాక్కుల ద్వారా కుక్క గత జన్మలో దుర్మార్గుడిగా జీవించి కర్మ ఫలితంగా కుక్కగా పునర్జన్మ పొందిందని, ఇప్పుడు తన కర్మ తీర్చుకొని స్వర్గానికి చేరిందని తెలుసుకుంటాడు. ఈ కథ మన జీవితాలు మన కర్మల చేత నిర్దేశించబడతాయని, మంచి పనులు మంచి ఫలితాలను, చెడు పనులు చెడు ఫలితాలను ఇస్తాయని గుర్తు చేస్తుంది. కుక్కకు విముక్తి కలుగుట. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పెను. అదెట్లనగా, మాఘమాసములో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తకాలమునందు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ మాఘమాసము మొదలైన తరువాత వారి కష్టములు క్రమముగా సమసిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతి, నాదా, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసినచో మనోవాంఛా ఫలసిద్ధి కలుగుతుందని చెప్పి ఉన్నారు కదా. ఆ వ్రత విధానం ఎలాంటిదో, ఎలాగ ఆచరించవలనో తెలియపరచమని కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద కాని మంటపము నుంచి ఆ మంటపము ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపపు మధ్య నుంచి ఆ విగ్రహాలకు గంధం, కర్పూరం, అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవలెను. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రము ఒక దానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మండపము మధ్యలో సాలగ్రామమును ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము పెట్టవలెను. తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్య ప్రదానము చేయవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీ రామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు ఉంచి కాని కొత్త గుడ్డలో మూటగట్టి కాని దానమియ్యవలయును. మాఘ పురాణమును స్వయముగా పఠించినప్పుడు గాని లేక వినినప్పుడు గాని చేతిలో అక్షింతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షింతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షింతలు తమ తలపై వేసుకొనవలయును గాన, ఓ సాంబవి, మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసేదను. సావధానురాలవై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో గూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్య నదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములని దర్శించుచు మార్గమందున్న ముని పుంగవులతో ఇష్ట గోష్ఠులు జరుపుకొన్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయం సమయమునందు స్నానము చేసి తీరమున కలిగిన ఒక రావి చెట్టు చెంతకు వచ్చి శ్లోకం: మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివ రూపాయ వృక్ష రాజాయతే నమోన్నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో
ఒక ఆడకొక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటి నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరలా తూర్పునకు తిరిగి రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అప్పటికీ 3 సార్లు ఆ మండపము చుట్టూ ప్రదక్షిణము చేసినందుకు అది మాఘమాసము అయి ఉన్నందున అది వెంటనే తన కుక్క రూపము నుండి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి. ఓయి, నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించెను. ముని చంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములనిన నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. గో భూ హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము తిలదానము చేసి ఉన్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల కొరకు అన్నదానములు మంచినీటి చలివేంద్రములను ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణులచే వేదాలు చదువుకున్న పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్న ధర్మాలన్నీయును చేసి ఉన్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా నేను విసరపరిచెదను వినుడు. ఒకానొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞమొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్నా సామాన్య విషయము కాదు కదా. దానికి ధనము వస్తు సముదాయము చాలా కావలనుగాన ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని ఆ మునియు నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసములో మకర రాశియందు సూర్యుడు ప్రవేశించెను. ఆ దినము సూర్యోదయము అయిన తరువాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుట కానీ లేక వినుట కానీ చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేగాక అశ్వమేధ యాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కాని, తీర్థ స్నానములు చేయగా వచ్చిన ఫలము గాని, లేక దాన పుణ్యములు అనగా 100 యాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినా గాని, దశమి ఆదివారం వచ్చినా గాని ఉదయమే స్నానము చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములనైనను విడువగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీ స్నానమాచరించి దాన ధర్మాలాచరించి మాఘ పురాణము పఠించినను లేక వినినను మరు జన్మలో బ్రాహ్మణులై జన్మింతురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్లు మాటలాడి ఇట్లంటిని. అయ్యా మునిసత్తమా, మీరు పలికిన విషయంలో నాకు తెలియను. అన్నీయు బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించెను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదుగాన నేను ఏ మాఘమాసములు చేయుట గాని, దాన పుణ్యాదులు చేయుట గాని, పూజా నమస్కారములు ఆచరించుట గాని చేయను. చలి దినములలో చల్లని నీటితో స్నానము చేయుట ఎంత కష్టమో ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు. నాకు ఉన్న ఫలములు చాలని ఆ మునితో అంటిని. నా మాటలకు మునికి కోపము వచ్చింది. ముఖం చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసినది చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండానే వెళ్ళిపోయినారు. అంతట నేను ఆ మునిని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకుని పోయెను. ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని. తరువాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడి తిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణము చేసి తిని కాన నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది. దైవ యోగమును ఎవ్వరునూ తప్పించలేరు కదా. ఇటుల కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ స్మృతి ఎటుల సంక్రమించినదో వివరింపుడని వేడెదను అని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతముని ఆశ్చర్యపడి
మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిల్లనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు. అతను చెప్పిన విషయములు అన్నియూ యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడైనవో ఆ వృత్తాంతమును వివరించెదను, సావధానముగా ఆలకింపుము. నేను నా శిష్యులతో కృష్ణవేణీ తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని. మేమందరము ఈ వృక్ష రాజము కింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్క రూపంలోనున్న నీవు దారిని పోతూ ఇచ్చట నైవేద్యమును చూసి తినవలయుననడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరమున బురదమైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యముగా ఉన్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు కానీ పక్షి కానీ వచ్చియున్న దానిని తరిమివేయట సహజమే కదా. నీవు అసహ్యముగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి నైవేద్యమును తినవలనని ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టునకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరచి అటునిటు గెంతుచుండెను. అలా గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూస్తూ ఉండగా కొద్ది సమయంలో హఠాత్తుగా కప్ప రూపమును వదిలి ముని వనితగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంతట గౌతమముని, అమ్మాయి, నీవెవ్వరిదానవు? నీ నామధేయమేమి? నీ వృత్తాంతము ఏమి అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియచేయుటకై ఇట్లు చెప్పసాగెను. ఈ కథను గురించి 6వ అధ్యాయంలో తెలుసుకుందాము. ఈ వీడియోకైతే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయని వారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.